अस्सलाम वालेकुम आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं अमन न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। रुकन असम्बली जोगू रामन्ना को सबक सिखाते हुए शिकस्त देकर घर बिठाने का आ गया है वक्त। कांग्रेस पार्टी में शमूलियती प्रोग्राम से कंदी श्रीनिवास रेड्डी का खिताब। कपास की इमदादी कीमत फ़ी कुंटल 10,000 रुपये करने का मुतालबा। बसूरत दिगर वोट मांगने आने वाले बीजेपी और बीआरएस पार्टी के कायदीन को रोका जाएगा। सीपीआई ज़िला सेक्रेटरी प्रभाकर रेड्डी की प्रेस कॉन्फ्रेंस। कागजात नामजदगी की वसूली का अमल कल से होगा शुरू। ज़िला इंतज़ामिया ने मुकम्मल कर ली तमाम तैयारियाँ। और अब खबरें तफसील से। आदिलाबाद हल्का असम्बली कांग्रेस पार्टी उम्मीदवार कंदी श्रीनिवास रेड्डी जिस तरह बीआरएस हुकूमत की बेकायदगियों और नाइंसाफ़ियों पर और ज़िला आदिलाबाद की तरक्की पर मुसलसल रुकन असम्बली आदिलाबाद जोगू रामन्ना पर सवाल उठा रहे हैं, इससे मुतासिर होकर बड़ी तादाद में दूसरी पार्टियों से लोग कांग्रेस पार्टी में शमूलियत इख्तियार कर रहे हैं। कंदी श्रीनिवास रेड्डी के कैंप ऑफिस प्रजा सेवा भवन में मुनाकिद तकरीब में मुख्तलिफ़ इलाक़ों के लोगों ने कंदी श्रीनिवास रेड्डी की क़ियादत में बड़ी तादाद में कांग्रेस पार्टी में शमूलियत इख्तियार की। कंदी श्रीनिवास रेड्डी ने सभी को पांडी कंडवा पहनाते हुए इस्तकबाल किया। इस मौके पर इन्होंने डबल बेडरूम, पेंशन, स्कॉलरशिप, क़र्ज़ जैसी फलाही स्कीमों में बीआरएस हुकूमत की जानिब से हो रही बेकायदगी और नाइंसाफ़ियों के बारे में बताया। इन्होंने कहा कि तेलंगाना और ज़िला आदिलाबाद में तरक्की सिर्फ कांग्रेस हुकूमत से ही मुमकिन है। इन्होंने कांग्रेस पार्टी के हक़ में वोट देकर रुकन असम्बली जोगू रामन्ना को सबक सिखाते हुए शिकस्त देकर घर बिठाने की आवाम से दरख्वास्त की। बीजेपी टीआरएस गज दొంగలు కూడా ఎమ్మెల్యే జోగు రామన్న గారిని 15 సంవత్సరాల నుంచి మనం గెలిపిస్తే ఆదిలాబాద్ ప్రజల్ని ఇల్లు కట్టియకుండా మోసం చేసిండు। వచ్చిన ఆమెకు డబుల్ బెడ్రూమ్ ఇల్లక ఒక్కరికైనా కొత్త రేషన్ కార్డు వచ్చిందా? ఒక్కరికైనా ఇంటి జాగా వచ్చిందా? 5 ఏళ్లలో ఒక కొత్త పింఛన్ ఇచ్చిండ్రా? బస్సు కిరాయిలు ఎన్నిసార్లు పెంచారు? 3 సార్లు బస్సు కిరాయిలు పెంచారు। కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల కిందట అధికారంలో ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్ ధర ఎంత ఉండే? 450 రూపాయలు ఉండే 10 ఏళ్ల కిందట కాంగ్రెస్ ఉన్నప్పుడు। మొన్న ఈ దొంగలు ఎంత దాకా పెంచిండు? 1300 రూపాయల వరకు గ్యాస్ సిలిండర్ పెంచిందా లేదా? కరెంటు బిల్లులు ఎట్లా వస్తున్నాయి? మన ఈపుకు వాకలు పెట్టినట్టు వస్తున్నాయా లేవా? మనం చేసిన కూలీ డబ్బులు, కైకిలి పైసలన్నీ కరెంటు బిల్లులు కట్టేందుకు, బస్సు కిరాయిలకు, గ్యాస్ సిలిండర్లు కొనుక్కుంటందుకే పోతున్నాయి। మీకు డ్వాక్రా లోన్లు మాఫ్ చేస్తానని చేసిండ్రా? జోగు రామన్న చేపించిండా? దళితులందరికీ 10 లక్షల రూపాయలు ఇంటికి దళిత బంధు ఇస్తానని ఇచ్చిండా? బీసీలందరికీ మొన్న అప్లికేషన్లు తీసుకున్నాడు, ఇంటికి 1,00,000 రూపాయలు లోన్ ఇస్తానని వచ్చినాయా బీసీలందరికీ? ఇల్లు కట్టియరు, పింఛన్లు ఇయ్యరు బిడ్డ, రేషన్ కార్డులు ఇయ్యరు, ఇళ్ళ జాగాలు ఇయ్యరు, బస్ కిరాయిలు వేస్తాడు, కరెంటు బిల్లు వేస్తాడు, గ్యాస్ ధర వేస్తాడు, లోన్లు ఇయ్యరు, లోన్లు మాఫీ చేయడు। ఇక ఏమొచ్చింది మనకు? మన నోట్లే మన్ను కొట్టిండు, మన నోట్లే। జోగు రామన్న ఆయన కొడుకు ప్రచారం చేసుకుంటా వెళ్ళట। పాపం గిట్లాంటి పెద్ద మనిషి ఆయన జోగు రామన్నని ఆమె గుర్తుపట్టలేదట। అని అన్నదట జోగు రామన్నతోని, మంచిగా చెప్పినవు బిడ్డ, మాకు కూడా నువ్వు మంచిగా సేవ చేస్తున్నావట, చేతికే ఎత్తాం బిడ్డ అని చెప్పిందట జోగు రామన్న। చేతికి ఎత్తాం బిడ్డ, ఈసారి చేతికి ఎత్తాం, మా ఇంట్లో అందరం చేతికి ఎత్తాం అని చెప్తే జోగు రామన్న దేపకు పారారు। మొన్న తంతోలి గ్రామంలో అడ్డుకున్నారట మహిళలు, ఇలా బోరస్ గ్రామంలో, గూడ గ్రామంలో, సిరిసన్న గ్రామంలో ఎటు పోయినా మహిళలందరూ మేము చేతికి ఎత్తాం, మా ఊరుకు రాకు నువ్వు అంటున్నారట।
ఎమ్మెల్యే జోగురామన్న పెంచి పోషించినటువంటి దుష్ట శక్తి పాయల్ శంకర్. ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ పువ్వు గుర్తు మీద పాయల్ శంకర్ ని నిలబెడతాడు. పాయల్ శంకర్ పువ్వు గుర్తు ఓడిపోతుందని తెలిసి వీళ్ళిద్దరు దొంగలు ఒక్కటైనరు. ఆదిలాబాద్ నుంచి జోగురామన్నని పాయల్ శంకర్ ని తరిమి కొడదామా? సిద్ధంగా ఉన్నారా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు వీళ్ళిద్దరు దొంగల్ని తరిమి కొట్టడానికి? పాయల్ శంకర్ ఓడైతే మురిగిపోతుంది. జోగురామన్నని ఓడించాలనుకునే ప్రతి ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే పడాలి. ఎంతమంది వస్తారు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు? కాంగ్రెస్ జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి गुर्तुके। सीपीआई के जिला सेक्रेटरी एम प्रभाकर रेड्डी ने कपास के फसल की फ़ी कुंटल 10,000 रुपये इमदादी कीमत का ऐलान करते हुए किसानों को सहारा देने का मुतालबा किया। इन ख्यालात का इजहार इन्होंने ज़िले पार्टी दफ्तर में मीडिया से गुफ्तगू करते हुए कहा। इन्होंने कहा कि कपास की इमदादी कीमत 7,020 रुपये से बढ़ाकर 10,000 तक अदा की जानी चाहिए। बसूरत दिगर वोट लेने आने वाले बीजेपी और बीआरएस पार्टी के कायदीन को रोका जाएगा। इन्होंने कहा कि फसल की पैदावार कम होने से किसान पहले से ही परेशान है और मरकज़ी और रियासती हुकूमत की ज़िम्मेदारी है कि वो ऐसे वक्त में मदद फराहम करे जब सरमायाकारी की लागत ड्रामाई तौर पर बढ़ गई है। इन्होंने कहा कि ज़रूरी मार्केट यार्ड में किसानों को किसी किस्म की मुश्किलात के बगैर सहूलियात फराहम करना चाहिए। ప్రతి సంవత్సరం రైతులకు ములియనకపై తాటిగా చందనంగా ఏనాడు రైతులకు న్యాయం జరుగుతలేదు। ప్రభుత్వాలు మారినాయి, పాలకులు మారినలు। కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలయా। గత 10 సంవత్సరాల కిందట 8,000 రూపాయల పత్తికి క్వింటాలకు రూపాయలు ఇచ్చే 8,000 రూపాయలు మార్కెట్లో। 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 7,020 రూపాయలు అంటే వెనక పోతున్నామా ముందుకు పోతున్నామా? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినాక రైతుల్ని అనగదొక్కుతా ఉన్నారు। 10 సంవత్సరాల కిందట ఉన్న డిఏపి కానీ విత్తనాలు కానీ స్ప్రే చేసేటి కానీ దానికన్నా 10 అంతల రేట్లు పెరిగిన రైతులు కొనుగోలు చేస్తున్నారు। కానీ పండించిన పంట మాత్రం గిట్టుబాటు ధర 10 సంవత్సరాల కన్నా ముందటికన్నా తక్కువ వస్తాను। కేసీఆర్ ప్రభుత్వం ఏమో బంగారు తెలంగాణ అంటాడు, ఇలా ఎక్కడ పత్తి గిట్టుబాటు ధరలు లేవు। రైతుల రుణమాఫీ గంగల ముంచేది। ఎక్కడ చూసినా రైతులకు అడుగడుగున అన్యాయం జరుగుతూ ఉన్నది। రుణమాఫీ అయ్యాక లక్షల రూపాయలు బాకీ అప్పుల పాలయ్యారు। ఒక పక్క బ్యాంకు రుణాలు బంద్ అయినాయి, పత్తి దిగుబడి రాలే వర్షాలు లేక। ఇప్పుడు 7,020 రూపాయలు మరి మినిమం సపోర్ట్ ప్రైస్ కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే ఏ విధంగా రైతులకు గిట్టుబాటు ఎకరానికి 3 కుంటాలు కూడా రావట్లేదు। కాబట్టి సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి మేము ఏమంటామంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం 1,500 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ద్వారా ఒక 1,500 కలిపి కొనుగోలు చేసి 10,000 పై చిలుకు పత్తి క్వింటాలకు మరి ధర ఇచ్చి కొనుగోలు చేయాలని। అట్లే మైచర్ అంటారు, మైచర్ 8 లేకపోతే 8 కన్నా ఎక్కువ ఉంటే కట్ చేస్తారు కుంటాల్। ఒక కిలో పత్తి కుంటాల్ ధరలకి 50 రూపాయలు 60 రూపాయలు 70 రూపాయలు ఇట్లా పోతా ఉన్నాయి ఒక్కొక్క మైచర్ కట్। 8 భారతదేశాలు ఎక్కడ లేదు మైచర్, ఒక ఆదిలాబాద్లో మైచర్ పెట్టిండ్రు। ఇదేం కథ? విధంగా ఆదిలాబాద్ జిల్లా రైతులకు ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్లో అన్యాయం జరుగుతూ ఉన్నాయి। కాబట్టి టీఆర్ఎస్ బీజేపీ నాయకుల్ని గ్రామాలలో ఎన్నికలు నిలదీయండి, పత్తికి క్వింటాలకు 10,000 రూపాయలు ఇస్తేనే అడుగు పెట్టండి గ్రామాలు, లేకపోతే తరిమి కొట్టండి అని చెప్పేసి ఆదిలాబాద్ సిపిఐ జిల్లా సమితి ప్రజానీకానికి రైతులకు పిలుపునిస్తా ఉన్నాం। इलेक्शन कमीशन की जानिब से रवां माह की 30 तारीख को जारी होने वाले नोटिफिकेशन के लिए ज़िला इंतज़ामिया ने तमाम तर मुकम्मल तैयारियां कर ली है। कागजात नामजदगी की वसूली का अमल कल से शुरू होने जा रहा है। मुतल्लिक़ा हलकों में कागजात नामजदगी इलेक्शन रिटर्निंग दफ्तर में वसूल किए जाएंगे, जिसका अमल 1 हफ्ते तक जारी रहेगा। अहम जमातों के उम्मीदवारों के साथ दिगर जमातों के कायदीन और आज़ाद उम्मीदवार भी कागजात नामजदगी जमा कराने के मौक़े तलाश कर रहे हैं। बड़ी जमातों के उम्मीदवार जो पहले से ही इंतखाबी मुहिम चला रहे हैं वो कागजात नामजदगी के बाद अपनी मुहिम की रफ्तार बढ़ाने के लिए तैयार रहें और ओहदेदारान इंतखाबात के इनेक़ाद से मुताल्लिक़ इंतज़ामात में मसरूफ़ हो गए हैं। फोर्स नहीं करना।
ఏ అమ్మారే అమ్మ బయటికి ఏం హ్యాపీ అనుకుని आंध्र प्रदेश आदिवासी कांग्रेस यूनिट के रियासती चेयरमैन आदिलाबाद पार्लिमानी मुबस्सिर शांति कुमारी ने कहा कि हर घर हर तांडे के लोग आदिलाबाद हलके के एमएलए उम्मीदवार कंदी श्रीनिवास रेड्डी के लिए खुशी का इजहार कर रहे हैं। इन्होंने आदिलाबाद मंडल के मुख्तलिफ इलाक़ों में घर घर जाकर कांग्रेस पार्टी के एमएलए उम्मीदवार कंदी श्रीनिवास रेड्डी के हक़ में इंतखाबी मुहिम चलाई। इन्होंने आवाम को कांग्रेस की 6 ज़मानतों से वाकिफ़ करवाया। इन्होंने बताया कि सबकी जिम्मेदारी है कि हाथ के निशान को और देकर कंदी श्रीनिवास रेड्डी को भारी अक्सरियत से कामयाबी दिलाए। इस मौके पर एसटी सेल चेयरमैन आनंद राव, ज़िला कांग्रेस कमेटी के कारगुजार सतन भूपेल्ली श्रीधर के अलावा दीगर कायदीन मौजूद थे। ఇవేళ ఈ యొక్క గ్యారెంటీ కార్డు అనేటారు కానీ ఎన్నికలు రాక ముందు కూడాను ఇవన్నీ కూడా ఉండేవి అవునా కాదా మీకు అర్థమైందా ఇప్పుడైతే ధరలు పెరిగాయి ఇప్పుడైతే మేనిఫెస్టోలు అంటున్నాం కానీ ఇదివరలో మనకు టెక్నాలజీ లేని టైంలో కూడాను ఇవన్నీ కూడా ఉండేవి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చారు ఈ సంక్షేమ పథకాలన్నీ ఇవి 6 గ్యారంటీ కాదు ఫస్ట్ బదల్ మంత్ అయితే మహాలక్ష్మి అయితే ఇగ్గేటాలు మావ నాట్నల్ హైదరాబాద్ సొన్లే టికెట్ ఎత్తు బస్ నాగే ఓన్లీ వైలోకు ఇಗ್ಗೆ బదల్ మంత్ మల్ల రైతు బంధు 15000 మంత ఎక్కర్తు 12000 మునక పిత్తూరు వాళ్ళు మంత సెలై ఉంది రోతున్ రోన్ దోహలేగిర్ 5 लाख మంత మాకు ఈ ఇంద్రా మేర క్యా నోంగే తోలేతా ఓ అవే మంత की मला बे है कि बुढ़ियानु बदल मातारी तानगिर 4000 है बुढ़ियानगिर 4000 है मला कोरियाडून बे है कि 2500 इके बदल मंत के 2000 हाँ मला 500 ने ग्यास बुढ़ी हाँ निहले निम बच्चों के निश्चितार 500 ने ग्यास बुढ़ी इदु तोल्ले माकुनु कांग्रेस वे इचों किसी मंता ते मराठीगिरी उंदी गोष्टी आलोचिंचाना मंतु बदलिंची నేను బీజేపీ తుర్వాంతేర్ బీఆర్ఎస్ నుర్గిర్వాంతేర్ పూర్ డబల్ బెడ్రూమ్ సీన్ తో మింతేర్ బతుర్ సియూరు మావ నిషన్ కైదై నిషన్ చూడనా మా ఆదిలాబాదు కాన్సే సీదుగా కంది శ్రీనివాస్ నై కైదును చూడ్చి వాటన్నా ते कंदी श्रीनिवास आदिलाबाद रूरल मंडल तक वाहन तो निजरित्तोर नाड़ी मन नामिनेशन वाड़ते के इंदल रैली मन अंत बोरगावतलते मोत्तम इद एरिया ఇందిరమ్మ ఇల్లు మన ఒక ఇంటింటి సౌభాగ్యం అన్నారు ప్రతి ఒక్క గృహిణికి ఇల్లు లేని పేద గృహిణులందరికీ కూడా ఇల్లు కల్పించాలని ఆలోచనతో వేళ మనకు స్థలంతో పాటు 5 లక్షల డబ్బులు కూడా అంటే ఇప్పుడు పెరిగిన ధరలు బట్టి చూసి 5 లక్షల రూపాయలు మన ఒక ప్రభుత్వం వస్తే కల్పిస్తాననేసి తెలియజేశారు। आदिलाबाद वेल्डिंग ओनर्स एंड वर्कर्स वेलफेयर एसोसिएशन की नई ज़िले कमेटी तश्कील दी गई है। जमील खान को ज़िले सदर के तौर पर मुंतखब किया गया है। इन्होंने एसोसिएशन के मेम्बरान के हमरा आदिलाबाद शहर मुस्तखर के प्रेस क्लब में मुनक़िद मीडिया कॉन्फ्रेंस में नए वर्किंग ग्रुप की तफसीलात से वाकिफ़ करवाया। इन्होंने बताया कि तफ़ील अहमद यूनियन ज़िला जनरल सेक्रेटरी और स्वामी को बतौर खाजिन मुंतखब किया गया है। इन्होंने कहा कि मुस्तकबिल में हम एसोसिएशन के जानिब से दुकानों पर काम करने वाले वर्कर्स का बीमा कराएंगे और हुकूमत की तरफ से फराहम करदा फलाही स्कीमों से हर एक को मुस्तफ़िद करवाने की कोशिश करेंगे। यूनियन बना है आदिलाबाद ओनर बिल्डर एसोसिएशन और इसका मतलब क्या है बोल तो यूनियन बनाने का हमारे हिंदू और मुसलमान भाई पूरे मिलके बड़ों के सपोर्ट के तरफ से ये बना है। और क्या है बोल तो हमारे डिमांड्स हमको अभी तक कुछ भी डैमेज हुआ कोई हमको देखने वाला नहीं था अभी तक। क्यों नहीं था बोलता हमको एक प्लेटफॉर्म नहीं था हमारे पास। अल्हम्दुलिल्लाह अब हम प्लेटफॉर्म पे है पूरे जने मिल के और हमारे हर एक डिमांड से कि इंजीनियर्स से रिक्वेस्ट है हमारे आदिलाबाद के तो ये वो लोग महाराष्ट्र से ला के बुला के काम करा रहे साहब अभी तक कर लिए आप
आपको रिक्वेस्ट करते हैं हम, अब नहीं चलेंगे हम यूनियन हम लोग हमारे पास है, हमारे कोई अगेंस्ट जाएंगे आप तो हम कानूनी कार्रवाई करने रेडी है साहब। और एक बात क्या है बोलते हमारे बिल्डरों को इतनी तादाद में हैं हम 150 फैमिलीज हैं हम, और हम कोई किसी का सपोर्ट नहीं मिला। हॉस्पिटल कोई डैमेज हो दो कोई चीज़ कर रहा तो हमारे बड़े सीनियर्स लोग मिल के जेब के पैसे लगा के गाड़ी का इंतज़ाम करके भेजे। अभी तक कोई पूछने वाला नहीं था। हम दूसरे सोसाइटी को देखते हैं हम तो ना थोड़े तादाद में भी है तो उनको कॉलोनीज और जगह के पूरी की हर चीज़ दे रही है गवर्नमेंट, और हम आप कुछ नहीं दिए गया। और हम इसका ऐलान करते हैं हमारे लोगों को, बॉडी मेंबर्स के लोगों को एक दूसरे का साथ देते हुए लेते हुए हम ऐसे ही चलेंगे आगे भी। और हमारे बड़े भी हमारे साथ में हैं, बड़े बोले हैं कि भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ में रहते बोल के, इसलिए हम कदम उड़ाए। और एक बात क्या है बोल तो जितने भी वर्कर्स है हमारे बॉडी के मेंबर्स हम लोग फ्री में हेल्थ इंश्योरेंस कार्ड बना के देने का ऐलान करते हैं हम पूरे जने, हमारे लोगों के पैसों से, किसी के पास से पैसे नहीं ली जाएगा। और एक बात क्या है बोल तो आदिलाबाद में जो भी लीडर्स है, जो भी पार्टी के रहने दो, जो अच्छा जहन रखने वाला, अच्छा पब्लिक का लीडर, आवाम के बीच में रहने वाला, हम उसका साथ देने रेडी है। साथ उनका भी हमारे होना बोल के हम गुजारिश करते हैं। आदिलाबाद हल्के असम्बली कांग्रेस पार्टी उम्मीदवार कंदी श्रीनिवास रेड्डी ने कहा कि 6 जमानतें कांग्रेस की जीत की चाबी है। इन्होंने कहा कि इन्हें टिकट सबके आशीर्वाद से मिला है और ये इनकी अजमत नहीं बल्कि कांग्रेस पार्टी के कारकुनों की इज्जत है। कंदी श्रीनिवास रेड्डी को कांग्रेस के टिकट के उम्मीदवार के तौर पर ऐलान होने के बाद से मुबारकबादी का सिलसिला जारी है। बुध की शाम आदिलाबाद हल्के के कोने कोने से कायदीन, कारकुनों और आवाम की बड़ी तादाद में आए और फूलों के गुलदस्ते देकर केसर को मुबारकबाद दी, शाल पोशी करते हुए तहनीत पेश की और इज्जत अफजाई की। बहुत से लोगों ने टिकट के अलाटमेंट पर खुशी का इजहार किया। शहर का प्रजा सेवा भवन बड़ी तादाद में लोग जमा होने से जश्न का माहौल बन गया। कंदी श्रीनिवास रेड्डी अपनी फाउंडेशन के ज़ेर एहतमाम मुख्तलिफ़ खिदमात को जारी रखे हुए हैं। प्रजा सेवा भवन में ज़रूरतमंदों और मुसाफिरों के लिए शुरू किया गया खाना खिलाने का सिलसिला जारी है। रोज़ाना सैकड़ों अफराद इस कैंप से इस्तेफ़ादा हासिल करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं। పేదలే నీకు పెద్దలే ఆకలే తీర్చే గుణములే ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా నూరేళ్ళు వర్తిల్లు అన్నా మాయన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై మమ్ము కన్నా మా పల్లెలు చేతులే ఎత్తి పిలిచినై చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై మమ్ము కన్నా మా పల్లెలు। खबरनामे के अख्ताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। रुकन
असेंबली जोगू रामन्ना को सबक सिखाते हुए शिकस्त देकर घर बिठाने का आ गया है वक्त। कांग्रेस पार्टी में शमूलियती प्रोग्राम से कंदी श्रीनिवास रेड्डी का खिताब। कपास की इमदादी कीमत फी कुंटल 10,000 रुपये करने का मुतालबा। बसूरत दिगर वोट मांगने आने वाले बीजेपी और बीआरएस पार्टी के कायदीन को रोका जाएगा। सीपीआई जिला सेक्रेटरी प्रभाकर रेड्डी की प्रेस कॉन्फ्रेंस। कागजात नामजदगी की वसूली का अमल कल से होगा शुरू। जिला इंतजामिया ने मुकम्मल कर ली तमाम तैयारियां। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।